సంక్రాంతి సీజన్ లో రైళ్లు బస్సులు ఫుల్ అయిపోయాయి. చివరి నిమిషంలో ప్రయాణాలు పెట్టుకున్న వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైళ్లలోని జనరల్ బోగిల్లో కాలు పెట్టే ఖాళీ కూడా దొరకడం లేదు. బస్సులోనూ నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ప్రతి పండగ సీజన్ లోనూ ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. కానీ హైదరాబాద్ లో సామాన్య ప్రజలకు ఇలాంటి కష్టాలు నిత్యకృత్యం. పీక్ అవర్స్ లో సిటీ బస్సులో ఫుడ్ బోర్డింగ్ ప్రయాణాలు తప్పవు. ఇక స్టూడెంట్స్ అయితే టైంకి కాలేజీలకు చేరుకోవడానికి బస్సులకు వేలాడుతూనే వెళ్తారు. ప్రమాదం అని తెలిసినా మరో మార్గం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద భారం తగ్గించడానికి హైదరాబాద్ మెట్రో వచ్చింది అనుకుంటే అక్కడ అంతకు మించి కష్టాలు తప్పడం లేదు. 6 బోగిలతో నడిచేలా ప్లాట్ఫామ్లు నిర్మించినా 3 బోగిలతోనే నడిపిస్తున్నారు. 3 నిమిషాలకు రైలును నడపాల్సి ఉన్న 6 నిమిషాలు అంతకంటే ఎక్కువ గ్యాప్ తో రైలు నడిపిస్తున్నారు. మెట్రో కోసం ఆ రూట్లో నడిచే ఆర్టీసీ బస్సులను తగ్గించడంతో ప్రయాణికుల సమస్యలు రెట్టింపయ్యాయి. పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లలో సిటీ బస్సుల కంటే దారుణమైన రద్దీ ఉంటుంది. ఇక ఆడవాళ్ళైతే ఘోరంగా నలిగిపోతున్నారు. తోసుకుంటూ తొక్కుకుంటూ మెట్రో ప్రయాణికులు పడుతున్న అవస్థలు ఎవరికీ పట్టవు. ఇక ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైన తర్వాత మగాళ్లకు డబల్ ధమ్కీ తప్పడం లేదు. లేడీ ప్యాసింజర్స్ సంఖ్య రెట్టింపు కావడంతో బస్సులో కూర్చోవడం కాదు కదా, నిల్చోడానికి కూడా చోటు ఉండడం లేదు. ఫ్రీ స్కీమ్ తో వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి టికెట్ రేట్లు రెట్టింపు చేయడంతో పబ్లిక్ కి తడిసి మోపడవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్సుల్లో మినిమం ఛార్జ్ 15 రూపాయలు చేశారు. 2 స్టాప్లో దిగాలంటే 20 రూపాయలు. మొత్తానికి మెట్రో నలుపుడు, ఆర్టీసీ పిండుడుతో హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని నమ్ముకొని సామాన్యులు శాండ్విచ్ అయిపోతున్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఈ నిత్య కష్టాలు పట్టించుకునే తీరిక మీడియాకే లేదు. ఇక పరిష్కరించాలనే ఆలోచన రాజకీయ నాయకులకు లేదు.